మునేడు జరిగి ఎట్టి వెంకి కాలు తాడిగట్టి ఈడిపించారు నా ఇల్లారా. ఎక్కడి నుంచి ఎవరి చరిత్ర 700 గోవులు తోడుకుని అలనాడు మంది భూములకి వెళ్ళారు. గోపయ్య 6 తమ్ముడు. ఆ వేడుగురిలోనే పెద్దవాడు సిరిగల గోపయ్య తమ్ముళ్ళారా ఇంటికాడ వెనకంచి పళ్ళు మీ వదిలిగా ఎలా ఉందో నేను శీసు వస్తాను చెప్పి శ్రీగల గోపయ్య 6 తమ్ముడు నచ్చ చెప్పి అయ్యా పెరుగల్లా పెరిగంచగైందో మంది భార్య చూసేందుకు వస్తున్నాడు. ఎవరో వచ్చాడు చూసావా? వస్తున్నాడు. వచ్చిన వాటిని ఎవరు అడుగుతాడు? మనం పెట్టి కట్టాలండి అవును మరి దాని కట్ట. ఏ బావా హలో బావా ఇప్పుడు బావ అంటే తప్పు బావ గారు అన్నాగా గౌరవం బావగారు. మరి మీరు వచ్చిన కారణమేమి? మీ ఎక్కడ తిరగకుండా చూసామని వచ్చారమ్మా. ఎక్కడ తిరుగుతామా? నీకు ముందు పెళ్ళయిందా మాకు ముందు పెళ్ళయిందా? నీకు ముందు పెళ్ళయిందా మాకు ముందు పెళ్ళి? నాకే ముందు పెళ్ళయిందమ్మా. మరి పెళ్ళి అయితే మా వెనక పెళ్ళి అయిందా? మా భర్తల మీద మాకు ప్రేమ ఉండాలి ఎక్కువ, నీకు ఉండాలా? మీకు ఉండాలనుకో మాకు ఉండాలా? ఉండాలా? మా భర్తలు మాకు రప్పించి మా ఆస్తిని మాకు ఇచ్చేసి మా మొత్తం మా ఆస్తిని ఆవుల్ని గోవుల్ని మేకలు మొత్తం ఇచ్చేసి అప్పుడు వెళ్ళి నీ పిల్లలు అది నువ్వు కాకాని కృష్ణయ్య పెద్ద కుమారుడు మూతి మీద మేసం ఉంటే ఉందా లేదా? ఎప్పుడైనా ఇల్లాడి కోపైకి దారి కాసి సుందరమ్మ చంద్రమ్మ అడ్డు దైలేవిగా దారి తల్లిందో కన్న తల్లి వద్దకు వచ్చి అయ్యా కొడుకా నీకైనా పెద్ద కోళ్ళు నీ మేనగోళ్ళు లక్ష్మీ తిరుగుతాం మీద అందరూ కాపాడుతున్నారు. అడుగుతారా? ఎందుకు ఆడిన ముఖ్యము
ఊరికి పోయిన ముఖ్యం అంటే నీ భార్య. నువ్వు ఎన్నడైతే బండి భూములకు వెళ్ళావో ఈ కష్టాల కాపురం నేను చెల్లిని అడిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందయ్యా. లేదు అమ్మా అయ్యా ఇష్టమై కష్టాలు కాబట్టి వచ్చిన తిరుపతమ్మ అలిగా పుట్టింటికి వెళ్ళిపోయింది. అవునయ్యా. అయ్యా తిరుపతమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతానమ్మా. అయ్యా నేను అనగలపురం గ్రామానికి వెళ్ళి అవును మనం తిరుపతమ్మా నేను చూడాలి. గ్రామానికి అవరమను భార్య చోత బయలుదేరాడు గోపయ్య. సుందరమ్మ చంద్రమ్మ దారి మళ్లించారు. అవరమను అనరాని మాట ఇప్పుడు పలికి ఉన్నారు. ఆ మాటలు విన్న శ్రీగల గోపయ్య భార్య చోతకెళ్ళే ప్రయాణం మానేసి విన్నారయ్యా. భార్య చోతకెళ్ళే ప్రయాణం మానేసి అయ్యా వచ్చిన దారి మంది భూములు సుందరమ్మ చంద్రమ్మ అన్న మాట విన్న గోపన్న భార్య చొతగిలే ప్రయాణం మానేసి మంది భూముల కదిలి వస్తున్నాడు. మంది భూముల కదిలి వచ్చే సమయంలో అమ్మలో అక్కలో చిన్నలో పెద్దలు ఊరు కాంతలు రేపు నీళ్ళు పట్టుకెళ్తా ఉండి వెళ్ళేడు గోప చక్కాయ్ ఆ ఏడుస్తా వెళ్ళేది ఎవరంటావు? సిరివెల్ల గోపయ్య. సిరిగల గోపయ్యనా? మరి తిరుపతమ్మకి అట్టుముట్లు కుష్టి వ్యాధి వచ్చి మున్నేడు నమ్మో అంటారు. మరి ఈయన ఇంటి వెళ్తాడు ఏమే ఇది వెళ్ళి కౌరు మనం చెప్పామనుకో. అవును సుందరమ్మ చంద్రమ్మ వాళ్ళు మంచివాళ్ళు కాదు. అందువల్ల మనకెందుకు మనకెందుకులే. సుందరమ్మ చంద్రం ఎప్పుడైతే అవును పాతక నిర్మాణాలని ఎప్పుడు పనుకున్నారు అలాంటి మాటలు విన్న అనుకునే సమయాన అమ్మలక్కలు కూడా గాలి కింద పక్కన గోపయ్య గోపయ్య ఈ అమ్మలక్కలు సిరిగల గోపి శివులు పడి ఆ తిరుపతమ్మ సంతకి మునేటి వస్తాడు గోపన్న. అయ్యా రామ 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 దక్షిణకి బయట పోయి వెళ్తా ఉండగా అనుకున్న మాట విన్న గోపన్న వచ్చారంట. వచ్చి గోపయ్య తిరుతం చూసి ఎలా ఉన్నాడయ్యా? అమ్మ ఇంటి బొమ్మ యువరంబుగా
అమ్మా దండమమ్మా నీకు దండమమ్మా సిరిగల గోపయ్య ఆ లక్ష్మీ తిరుపతి సంకలి ఆ లక్ష్మీ తిరుపతమ్మ కూడా సంకలి ఎత్తుకుని సిరిగల గోపయ్య నేడు జరిగి వస్తామన్నాడు తిరుపతమ్మని సిరిగల గోపయ్య ఒంటంలో కడిగి వేసి స్నానం చేయించి ఒంటి మీద ఉన్న సిరిగిపోయిన బట్టలు ఇప్పి వేసి అంగు వస్త్రం ఇడిసి వేసిన గోపి రాజు నాయన అమ్మా తిరుపతమ్మ నేను మంది భూమికి వెళ్ళిన తర్వాత అమ్మా అంటు వ్యాధి రెండంటి రారు నేను మంది భూములకి వెళ్ళిన తర్వాత వ్యాధిస్తులు అయితే మునేడు తిరిగి బీడి చేశారు అమ్మా అమ్మా తిరుపతమ్మా ముద్దుల మేనగోడమని మమకారం కూడా లేకుండా మా అమ్మగారిని నేను విడి చెందిందంటే మహాత్మురాలు అని తిరుపతమ్మని దానం చేయించి యథామౌలుగా మళ్ళా ఆ మునేట్ల తిరుపతమ్మ దానం చేయించి ఒంటి మీద ఉండ చంద్రహరం ఏదో పై మీద వేసుకుని ఆ ఆవేశం బట్టల మీద కట్టబెట్టి దేవి అయితే దేవి ఏంటో నా దేవి ఏంటో మంది భూములకి నేను వద్దనగా కాదనగా నీ మంది భూములకి వెళ్ళి నేను యాదస్తానయ్యా నన్ను విడిసి నీ వెళ్ళరాదు నన్ను విడిసి నీవే మాత్రమైనా మంది భూములకి వెళ్ళరాదు నాదా అరణ్యముల పెద్ద పుల్లు చిరత పుల్లు సింహాలు ఉంటాయి అయిగా నిన్ను చూసి కాదంతే ముండగాలు నేనవుతాను భర్త గారికి ఎదురుగా దొర్లుకుంటా తాడికేసి కొట్టేసుకున్నాడు వచ్చి తాడికేసి కొట్టేసుకున్నాడు తిరుపతమ్మా నన్ను విడిచి నువ్వే మాత్రం వెళ్ళరాదు నీ కానీ అరవై మార్గాలు ఏదైనా ప్రాణమహాయం జరిగితే నీ ఒంటరి జీవితం అయిపోతున్నాదని చెప్పి ఎవరు దుఃఖిస్తుంది తిరుపతమ్మ ఎన్ని విధాలుగా దుఃఖించిన ఆ మాట వినుకోక శ్రీగల గోపయ్య ఆ తిరుపతమ్మ మాట వెగిలించి భూములు ప్రయాణం అవుతున్నాడు
సమయం నా తిరగడం దుఃఖిస్తున్నాడు. ఈ విధంగా నాయన అక్క జనిగోవా అక్క జనిగోవా నీవు నేను ఒకే వరం జన్మించు. అవునమ్మా. నా భర్త గారు వద్దనక కాదనక నన్ను విడిచి మంది భూములకైనా ప్రయాణం గట్టి వస్తున్నాడు. నా భర్తగా కరణ్య మార్గంలో ఏదైనా ప్రాణం అభయం జరిగితే భర్త ప్రాణాలమ్మా కాపాడవమ్మా. జడ్డుకోవా అలాగే నా భర్త గారు ప్రాణం అభయం జరిగితే నా భర్త ప్రాణాలు కాపాడమని దుఃఖిస్తున్న ఆత్మవారు దీనికి ప్రేమకోవడం గోపయ్య. తక్కువగా ప్రయాణమైన ఆయన పేరు గలపండి గంజిపోల గ్రామం విడిచి ముఖ్యమంత్రి ముందు ఎదురికి వస్తా ఉండగా మంచి భూములకైనా ఆ సమయంలో సూచన శ్రీనివాసుడు శ్రీగారు గోపయ్య అనగల బ్రహ్మణ రాజ్యానికి వెళ్ళి గంజిపోలో కూడా భార్య తిరుపతి చేస్తున్నాడు. భార్య సూచించి ఈ గోపులుగా తోలుకెళ్తే ఈ సిరి తిరుమల చెప్పుకుంటారు. అలా శ్రీనివాసుడు తిరుపతి కొండ కరిగిపోయి పేరుగా అక్కడ గంజిపోలో ఉన్నాయన వెలిసి మంది భూముల్లో అయ్య 700 గోవుల్లో రాపురాముడు మంది భూములు చేసాడు. మంది భూములు కలిసి 700 గోవులు కూడా శరాశతులు చేసి కట్టా పెట్టి జండి గోము శిరుసులు పెట్టి ఆ శరవణ కండిస్తున్నాడు సిరిగల్ల గోపయ్య. సిరిగల్ల గోపయ్య తోలిగల గోవులు కూడా ఖండిస్తున్నాడు శ్రీనివాసుడు పెద్దపల్లి రూపంలో. జండు గోము శిరము నోట పట్టింది పెద్దపల్లి. గోపి ప్రాణం జన్నిగోవు ప్రాణం కాశీడు పూజ బాగోతుంది. ఆ గోపిని ప్రార్థించి తిరుగుతం ప్రార్థించుకుని ఆ జన్నిగోవు ఎలా దుఃఖిస్తుందయ్యా. అమ్మా తిరుపతమ్మ నా శిరసుని కనుక పెద్ద పని నోట పట్టింది. అమ్మా నీకు నాగవి గర్వాలు కనుక తిరుపతమ్మ నా పెద్దపల్లి నోట పట్టింది. ఎంతటితో నా రుణబంధ తీరిపోతుంది అమ్మ. నీకెంతటితో చూడలేదని చెప్పి జన్నిగో వెలివేలా తనకు జరిగి కొరిగి ఇండి ప్రాణం వదిలేసి నా ఎల్లారా ఎలివేలా తనకు జరిగి కొరిగి ఇండి ప్రాణం ఇప్పుడు వదిలేసి ఉందో. అంతలో గోపై మంది పూలకు వచ్చాడు. తమ్ముళ్ళారా వెళ్ళేటప్పుడు బాగానే ఉంటారు గోవులు కాపలా. వచ్చేటప్పటికి చలవాసితులుగా అయిపోయి ఉంటారు. కారణం ఏమిటయ్యా అన్నయ్య 700 గోవులు కూడా పెద్దములు జొరబడి జన్నిగోవు శిలములు ఖండించేసినయ్య. తమ్ముడు జన్నిగోవు శిలములు ఖండిస్తాను మీరు ఆరు చూస్తూనే ఉన్నారు. నేను మాత్రం చూడలేను. మొల చెట్టు ఎక్కా. నేను ఎలక్కాయ చెట్టు ఎక్కా. ఎలక్కాయ తమ్ముళ్ళారా మరి జన్నిగోవు శిలములు ఖండించిన పెద్దములు పైకి నేనెంత ఒక్కడి వేరు అయ్యా మనం బతికుంటే ఈ పులిగడ్డంబడ పోయి బఠానీ వాళ్ళు అనుకున్నాగా పెద్ద పులి చూడ పవద్దనయ్య. తమ్ముడు తమ్ముళ్ళారా
మంది భూముల ప్రాంతంలో జండుగోవు సరిపోయిన ఒకటి ఇంటికాడ నీ వదిన తిరుపతి మరణించిన ఒకటే నాయన. నేను వెళ్ళి పెద్ద పిల్లలు యుద్ధం చేస్తా. పెద్ద పిల్లకి జయించానా మీ కూడా కలిసి మీ రాజ్యానికి వస్తా. అలాగే లేక జండుగోవు ఎలా అయితే పెద్ద పిల్ల చేత మరణించిందో అదే విధంగా నా ప్రాణం కూడా పోయిన వెళ్ళా నా శిరసుని గోవు శిరసుని వడిగట్టుని అప్పగించండు. తమ్ముళ్ళారా పెద్ద పులి చేతిలో కనుక నేను మరణించిన వెళ్ళ నా శిరసుని గోవు శిరసుని ఒడిగట్టుకుని అంటుకుంటూ పుష్టి వేస్తూ ఉందమ్ము నేను జరిగిన ఈ రెండు శిరసు తీసుకెళ్ళి మీ వదిలికి అప్పగించండి అయ్యారా అని పెద్ద పులి పైకైనా దూకేడు గోపయ్య పెద్ద పులి కాదు శ్రీనివాసుడు పులి రూపం ఉండడేమో ఎగిరి దూకి బాబు మీద కలబడగా బాబు వేసి గంటలు కొట్టలే పులికి దాటి అవగొడ పోయింది. ఇదే సమయం అనుకుని జండుగోవు శిరమును కానీ పెద్ద పులి సిరిగల గొప్ప శిరసు కనిపిస్తా వచ్చేసింది. ఇదే సమయం అనుకుని చేతిలో ఉన్న వైన వారిలో ఉంది 7 సార్లు పట్టి గంట కొట్ల గంట కొట్ల బరం చూసి పెద్ద పులి శిరసు పెట్టి కొత్త ఎత్తి చచ్చిపోయిందా గంటకోట వెళ్ళి టైంగా చచ్చిపోయింది పులి సావలేదా ఒక్క పులి ఆఫ్టర్ ఒక్క పులిని సంపలేడు కథ మనం చెప్పుకోవాలా? పులిని చంపుతావరా? నేను చంపిన పులులు మా యావిడి తాళి కట్టిన భార్య, నా కాలి మెట్టు, నా కాలి బొట్టు, మై లైఫ్, మై ఫ్యామిలీ. మా యావిడి కొండలతో వదిలే తీర పులులు మచ్చ పులులు పులులు కొండల తోమేటప్పుడు పులులు నేను రాయి తీసి కొట్టానుకో దెబ్బలు చచ్చిపోతాయి. పులులు ఏమంటారా దుర్మార్గుడు పిల్లిలు రా పిల్లిరా? అవును. మరి ఇప్పుడు ఇదేంటి? పెద్ద పులి అసలు దాటి మనం చదవద్దండి. నాయల్లారా తమ్ముడు వారు చెప్పి గోపయ్య పెద్దవుల పైన కలబడగా పెద్ద కొలివి ఎగిరి తిరిగి మలుపు దిగిన ఆయన గోపిరాజు కలబడి పెద్దపై ఎగిరి దూకిందో
గోపయ్య సిరిసిన నోట పట్టింది. నోట పట్టి గోపిరాజు ఒంట్లో ఉన్న రక్తం అంతా పీలుస్తున్నాడే కదా కనిపించే ఆ గోపిరాజు ఏమంటున్నాడయ్యా? ధరణి మీదకి ఒరిగిపోతా తిరుపతి జాలించి ఏడుస్తున్నాడే. అమ్మా తిరుపతమ్మా ఎంతో నిన్ను చూడలేనమ్మే కానీ నీకు నాకు కుటుంబంతో తీరిపోయి నీకు ముండ్రా తప్పదని చెప్పి గోపకి ధరణి కొరిగి నిన్ను ప్రాణం నేల వదిలేసాడయ్యా. ఆరు తమ్ముడు చూసి గోవులు తోలుకుని అన్నగారు చూసి గోవు చూసి ఒడిగట్టుకుని అయ్యా పేరు కదా వెనుకంజ గోవులు అయ్యా మధ్యలారా మధ్యలారా వదిలినారు మంచి భూములకైనా 7 రణదములు వెళ్ళారు. వచ్చేటప్పుడు మీరు 6గా వచ్చారు. మీ అన్నయ్య గారు ఏడయ్యా? అమ్మా వదిలి గారు, మధ్య భూములో కూడా 700 గోవులకు పెద్ద గుళ్ళు జొరబడి దాన్ని గోవు శిరమని అన్నయ్య శిరమని కలిపి చేసి ఉన్నాయి శిరములు. నాదా నాదా ప్రాణనాదా 6 మరుదులు కూడా భర్తగా చనిపోగా భర్తగారు సిరుసు నానమాలుగా తెచ్చిన విడవ శనియ ఆ తిరుపతమ్మ దుఃఖిస్తున్నాడేగా. ఏ విధంగా మిత్రమా? అయ్యో అయ్యో నాథ కరనాథ నాథ ప్రాణనాథ నా మెడలో ఉన్న మంగళసూత్రానికి నాకు